ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. కాసేపటి క్రితం చెన్నై చేరుకున్న ఆయన స్టాలిన్తో కలిసి కరుణానిధి నివాసానికి చేరుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై డీఎంకే నేతలతో చర్చిస్తున్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు కేశవరావు, వినోద్, మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి ఇతర నేతలు ఉన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. కాసేపటి క్రితం చెన్నై చేరుకున్న ఆయన స్టాలిన్తో కలిసి కరుణానిధి నివాసానికి చేరుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై డీఎంకే నేతలతో చర్చిస్తున్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు కేశవరావు, వినోద్, మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి ఇతర నేతలు ఉన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కోల్కతా వెళ్లి అక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుసుకున్నారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రిని కూడా కేసీఆర్ కలిశారు. దేవేగౌడను కూడా కలిశారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు తీవ్ర స్థాయిలో వేగం పెంచుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్లీనరీ సందర్భంగా కూడా ఆయన దీనికి సంబంధించి తీవ్రంగా విమర్శలు చేశారు. 70 ఏళ్లుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దేశాన్ని ఏ రకమైన స్థితిలో ఉంచాయి? కాంగ్రెస్ తప్పితే బీజేపీ తప్ప మరో ప్రత్యామ్నాయం ఆలోచించడానికి లేదా అని ప్రశ్నించారు. ముఖ్యంగా నీటి వివాదాలను కూడా ఎన్నాళ్లుగా ఎందుకు దానికి సమస్యకు పరిష్కారం చూపించలేకపోతున్నారు లాంటి అనేక ప్రశ్నలను కాంగ్రెస్, బీజేపీల ముందు కేసీఆర్ ఉంచడం కూడా మనం చూసాం. ఫెడరల్ ఫ్రంట్ అనేది మొత్తం బలమైన ప్రాంతీయ పార్టీలన్నిటినీ కూటమిగా కలుపుకుని బీజేపీ, కాంగ్రెస్ ఏతర ఫ్రంట్గా ఏర్పాటు చేస్తూ ఇది కేసీఆర్ ఫ్రంట్ కాదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం, కానీ దీన్ని కేసీఆర్ ఫ్రంట్ కాదు, ఫెడరల్ ఫ్రంట్గా కేసీఆర్ చెప్పుకొస్తూ ఉన్నారు. ఇవాళ కరుణానిధి స్టాలిన్తో కలిసి, కరుణానిధి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాజకీయాల్లో కురువృద్ధుడైన రాజకీయ నేత కరుణానిధితో ముఖ్యమంత్రి సమావేశం కావడానికి చెన్నై చేరుకున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, కొద్దిసేపటి క్రితమే చెన్నైలోని గోపాల్పురంకు సీఎం కేసీఆర్ తన బృందంతో చేరుకున్నారు. ప్రస్తుతం మాజీ సీఎం కరుణానిధితో ప్రతిపక్ష నేత స్టాలిన్ తో పాటు మరికొంతమంది డిఎంకే నేతలు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి ఈటెల రాజేందర్, అలాగే ఎంపీలు వినోద్, కేశవరావు సీఎం తో పాటు ఉన్నారు. గంట పాటు కరుణానిధితో సమావేశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ స్టాలిన్ నివాసంలో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపై తీసుకురావడం, అలాగే జాతీయ స్థాయిలో ఒక ఎజెండాను తయారు చేయడం, వీటి మీద ప్రధానంగా చర్చ జరగనుంది. ప్లీనరీ తర్వాత ఫెడరల్ ఫ్రంట్ చర్చలు ఊపందుకున్నాయని మనం అనుకోవచ్చు. ఈ మీటింగ్ తర్వాత రాత్రికి సీఎం కేసీఆర్ చెన్నైలోనే బస చేస్తారు. మరి కొంతమంది ముఖ్యుల్ని చెన్నైలో ఇన్ఫార్మల్ గా కలుస్తారని తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం చెన్నై నుంచి బయలుదేరి హైదరాబాద్ కు వస్తారు. వచ్చే వారంలో మరొక 2 కీలకమైన సమావేశాలు కూడా ఫెడరల్ ఫ్రంట్
విషయంలో జరగబోతున్నాయి. అఖిలేష్ యాదవ్ మాజీ సీఎం యూపీ ఆయన హైదరాబాద్ కి 2వ తేదీ వస్తున్నారు. అలాగే ఒరిస్సా వెళ్లి సీఎం నవీన్ పట్నాయక్ ని కూడా సీఎం కేసీఆర్ కలవబోతున్నారు. ఆ తర్వాత ఢిల్లీ కూడా వెళ్లి కొన్ని జాతీయ పార్టీకి సంబంధించిన నాయకుల్ని అలాగే ప్రాంతీయ పార్టీల ప్రతినిధులను కూడా సీఎం కేసీఆర్ కలిసి చర్చలు జరపబోతున్నారు. ఋషి సోమవారం ఎట్లా ఉండే అవకాశం ఉంది రెస్పాన్స్? అంటే సౌత్ లో ఒక పెద్ద రాష్ట్రమైన తమిళనాడు, అలాగే బలమైన పార్టీ డిఎంకే ప్రస్తుతం అధికారంలోకి లేకపోయినప్పటికీ కరుణానిధి రాజకీయ వ్యూహాలు, ప్రస్తుతానికి చక్రం తిప్పుతున్న స్టాలిన్ తో కేసీఆర్ భేటీ, డెవలప్మెంట్స్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఫెడరల్ ఫ్రంట్ లో ఎంతవరకు వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? ఇన్ఫార్మల్ సమావేశాల్లో ఇప్పటికే వాళ్ళు ఫ్రంట్ విషయంలో సానుకూల వాతావరణం ఉందని సంకేతాలు ఇవ్వడంతో ముఖ్యమంత్రి వాళ్ళ ఆయనపై ఉన్న గౌరవంతో కరుణానిధి మాజీ సీఎం ఆయన కలవాలనే ఉద్దేశంతో ఆయన కలవడం వల్ల ఒక సానుకూల సంకేతం వెళ్తుందనే ఉద్దేశంతో ఇవాళ చెన్నై వెళ్ళారు. ఆయన ప్రస్తుతం రాజకీయాల గురించి చర్చించే పరిస్థితులు ఆయన లేరు కాబట్టి ఆయన తరఫున స్టాలిన్ తోటి ప్రత్యేకంగా సమావేశమై సీఎం కేసీఆర్ చర్చలు జరగబోతున్నారు. అంటే మొదటి దశలో ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏకి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నవి, ముఖ్యంగా నాన్ బీజేపీ నాన్ ఎన్డీఏ శక్తుల్ని ఏకం చేయడం అనేది మొదటి ఎజెండాగా సీఎం పెట్టుకున్నారు. అందులో భాగంగా ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల నేతల్ని ఆయన కలుస్తున్నారు. ఆ తర్వాత జాతీయ పార్టీలకు సంబంధించిన నేతలతోటి చర్చలు జరిపే అవకాశం ఉంది. రైట్ సోమగోపాల్, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ప్రస్తుతానికి స్టాలిన్ తో కలిసి కరుణానిధిని కలవడానికి ఆయన నివాసానికి చేరుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అక్కడి నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కార్తిక్ అందిస్తారు. కార్తిక్, కేసీఆర్ నేతృత్వం వహిస్తోన్న ఫెడరల్ ఫ్రంట్ ను డిఎంకే ఏ యాంగిల్లో చూస్తోంది? అక్కడ ఎటువంటి రెస్పాన్స్ ఉంది? ఋషి, ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి కేసీఆర్ దూకుడు పెంచారని చెప్పుకోవాలి. ఏదైతే మొదట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయినటువంటి కేసీఆర్ దాని తర్వాత కర్ణాటక వెళ్లారు. కర్ణాటకలో దేవగౌడతో మీట్ అయ్యారు. ఆ తర్వాత వెంటనే కూడా తన ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించిన దూకుడును ముందుగా తీసుకెళ్తున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా చాలా బలంగా పోరాడుతున్నటువంటి డిఎంకే నేతలతో కొద్దిసేపటి క్రితమే గోపాలపురంలోని ఇంటిలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలువురు తెలంగాణ మంత్రులందరూ కూడా కరుణానిధిని కలిసి ఆయనకు పుష్పగుంచ అందించి మరి ఆయన ఇంకో స్వాగతం పలికారు. ఏదైతే ఆయన వెంట కూడా స్టాలిన్ కూడా ఉన్నారు. మొత్తానికి ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి చాలా కీలకమైన సమావేశం తమిళనాడులో జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముందు నుంచి కూడా దశాబ్దాల కాలం నుంచి కూడా డిఎంకే బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వస్తుంది. డిఎంకే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీ 1లో కావచ్చు, యూపీ 8లో కావచ్చు పూర్తి భాగస్వామి మంత్రి పదవులు కూడా స్వీకరించిన దాఖలాలు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి ఒక ప్రస్తావన ముందుకు తీసుకుని వచ్చి దాని మీద చర్చలు జరపడం అన్నది కూడా తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు కూడా చాలా ఆసక్తిగా, రాజకీయ నాయకులు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళు కాంగ్రెస్ తో కలిసి ఉన్నటువంటి డిఎంకే ఒక్కసారి కేసీఆర్ పెట్టినటువంటి ప్రతిపాదనకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి ఏ విధంగా స్పందిస్తారు, స్టాలిన్ కావచ్చు, కరుణానిధి కావచ్చు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా చాలా దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడి కాంగ్రెస్ నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది మీరు మీటింగ్ సంబంధించి కూడా వారు కూడా ముందు ఏమేం జరుగుతుందని కూడా వారు కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ రోజున నేరుగా గోపాలపురంలోని ఇంటికి వెళ్లి చంద్రశేఖరరావు గారితో పాటు ఏదైతే మిగిలిన మంత్రులు వివేక్ తో పాటు మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆయనతో చర్చలు జరుపుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి ఇప్పటికే చాలా దూకుడుగా ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పటికే మమతా బెనర్జీతో దేవగౌడతో సంప్రదింపులు జరపడం వారిద్దరూ కూడా సానుకూలంగా స్పందించారు. అయితే డిఎంకే విషయానికి వచ్చేసరికి ఇన్నేళ్లుగా కాంగ్రెస్ తో కలిసి ఉన్న వీరు కేసీఆర్ ప్రతిపాదనకు ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా
ఈ చర్చలు సఫలీకృతం అవుతాయనేది కూడా మనం వేచి చూడాలి. అయితే మొత్తానికి ఏదైతే ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి మాత్రం కేసీఆర్ గారు చాలా దూకుడుగా వెళ్తున్నారు. ఇప్పటికే 2 పార్టీలు కలిసి ఈసారి తమిళనాడు మీద, ముఖ్యంగా బీజేపీ అంటేనే ముందు నుంచి కూడా ఇష్టం లేకుండా చాలా బలంగా పోరాడుతున్నది మాత్రం ఒక తమిళనాడు రాష్ట్రం అని చెప్పుకోవాలి. ఒక డిఎంకేతో పాటు మిగిలిన విపక్షాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయన బీజేపీ పైన పోరాటం చేస్తున్నాయి. మోదీ వచ్చిన ప్రతిసారి కూడా తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్లో వారు భాగస్వామ్యం అవుతారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మడం, వెంటనే గోపాలపురం వెళ్ళి ఇప్పుడు చర్చలు జరపడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఒక యూటర్న్ అయితే ఖచ్చితంగా తీసుకునేలాగే కనబడుతుంది. అయితే కాంగ్రెస్ ను వదిలి కేసీఆర్ కి సంబంధించిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు పైన ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం ముందు రోజుల్లో తేలనుంది. చర్చల తర్వాత ఎటువంటి విషయాలు బయటకు వస్తాయనేది దాని మీద కూడా ఆధారపడింది విషయం. కార్తీక్, అంటే ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ ఇతర ప్రాంతీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకునే ప్రయత్నం కేసీఆర్ ప్రధానంగా చేస్తున్నారు. అయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్ వెళ్తే మమతా బెనర్జీ కానివ్వండి, జేడీఎస్ లో దేవెగౌడ, ఇవాళ డిఎంకే కరుణానిధి, గతంలో ఏదో ఒక సందర్భంలో కాంగ్రెస్ తో వీళ్ళు ప్రయాణం చేసిన వాళ్లే. ఇప్పుడు ఎంతవరకు కాంగ్రెస్ ని కాదని ఫెడరల్ ఫ్రంట్ లో వీళ్ళు భాగస్వాములు అవడానికి సిద్ధంగా ఉన్నారనేది ప్రధాన పాయింట్. మరోవైపు సిపిఎం కూడా గతంలో కాంగ్రెస్ తో కలిసిన సిపిఎం ఇప్పుడు కాంగ్రెస్ తో కలవకూడదు అనేది కూడా ఒక సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. సో ఎంతవరకు అనుకూలించే పరిస్థితి కనిపిస్తోంది? ఖచ్చితంగా రుషి, ఏదైతే మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే ఈ ఫెడరల్ ఫ్రంట్ కి సంబంధించి ఇది రీజనల్ పార్టీలుగా, రీజనల్ ఫ్రంట్ గా కూడా ఈ ప్రతిపాదన అనేది ముందుగా తీసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనము జాతీయ పార్టీలకి కొమ్ము కాస్తూ వచ్చాము, వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ కిందే మనం పనిచేస్తూ వస్తున్నాము. అయితే ఇటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో రాకూడదు. ఖచ్చితంగా రీజనల్ పార్టీలకు సంబంధించి ఒక ఫ్రంట్ అవసరం. ఆ ఫ్రంట్ ని చాలా బలంగా తీసుకెళ్తాం. మూడు థర్డ్ ఫ్రంట్ గా కాకుండా ఫెడరల్ ఫ్రంట్ పైన కూడా దీన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసి మనం అధికారంలోకి రావాలనేది మాత్రము తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. అయితే ఈ రకమైన ఆలోచనను ముందుగా తీసుకెళ్లడానికి మొదట మమతా బెనర్జీకి చెప్పడం జరిగింది. ఆమె వెంటనే కూడా ఓకే చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత దేవగౌడ కూడా సానుకూలంగా స్పందించారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు ఏదైతే అధికారంలోకి వస్తే కేంద్రంలో ఉన్నటువంటి ఒక బీజేపీకి, ఒక కాంగ్రెస్ పార్టీతో ఇన్నేళ్లు మద్దతు ఇస్తూ వస్తున్న ఈ రీజనల్ పార్టీలన్నీ కూడా ఒక్కసారిగా కేసీఆర్ ప్రతిపాదనకు చాలా సన్నిహితంగా ఓకే చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాము, ఈసారి మనకంటూ ఒక ఫ్రంట్ అవసరం అన్నది మాత్రం చాలా బలంగా కేసీఆర్ చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. అందుకు ఉదాహరణే మమతా బెనర్జీ అని చెప్పాలి. ఏదైతే కేసీఆర్ చెప్పిన ప్రతిపాదనకు వెంటనే ఆమె వెంటనే కూడా ఓకే చెప్పడం, ఖచ్చితంగా తాము మీ వెంట నడుస్తామని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అయితే ముందు నుంచి తమిళనాడు రాష్ట్ర రాజకీయాల చుట్టూ కూడా రీజనల్ పాలిటిక్స్ చుట్టే జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏ జాతీయ పార్టీని కూడా అక్కడ ఎదగనివ్వరు. అందుకు ఉదాహరణ గత ఎన్నికల్లో, ఆర్కే నగర్ ఎన్నికల్లో ఉదాహరణ చూసుకుంటే దాదాపు డిపాజిట్ కూడా రాని పరిస్థితి. నోటాకు వచ్చిన ఓట్లు కూడా బీజేపీకి రాలేదు. దీన్ని బట్టి చూసుకుంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు జాతీయ పార్టీలకు తమిళ పార్టీలు కావచ్చు, తమిళ ప్రజలు కావచ్చు మద్దతు ఇవ్వరు. ఈ నేపథ్యంలో ఏదైతే కేసీఆర్ పెట్టినట్టు ప్రతిపాదనకు ఖచ్చితంగా స్టాలిన్ నుంచి సానుకూలమైన స్పందనే వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా కరుణానిధి కూడా సానుకూలంగా స్పందిస్తారని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే డిఎంకే పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ తోనే జత కడుతున్నారు. అయితే మొదటిసారి రీజనల్ ఫ్రంట్ అనేది, ఫెడరల్ ఫ్రంట్ అనేది సరికొత్త నినాదాన్ని కేసీఆర్ గారు తీసుకురావడంతో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడానికి కేసీఆర్ గారు అడిగిన వెంటనే కూడా అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో కలవడానికి, సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రధాన కారణం మాత్రం రీజనల్ యాంగిల్ అనేది చెప్పాలి విషయం. రైట్ కార్తీక్. సో ప్రస్తుతం కరుణానిధి నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న కేశవరావు, మంత్రి ఈటెల రాజేందర్, ఇతర నేతలు వెళ్లి కలిశారు. అయితే కరుణానిధి ప్రస్తుతానికి ఆయన పెద్దగా మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తోంది ఆరోగ్యరీత్యా. అయితే ఆయన్ని కేసీఆర్ను, స్టాలిన్ కరుణానిధికి పరిచయం చేశారు. అలాగే ఒక పుస్తకాలు కూడా కరుణానిధి చేతుల మీదుగా కేసీఆర్కి బహుకరించారు. ఆయన ఎందుకు వచ్చారు, అలాగే ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు, ఏర్పాట్ల గురించి స్టాలిన్ తన తండ్రి కరుణానిధికి వివరిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి సోమగోపాల్తో మాట్లాడదాం. ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు, చాలా స్పీడప్ చేస్తూ ఒక్కొక్క భేటీలో కొనసాగిస్తూ ఉన్నారు. అఖిలేష్ యాదవ్తో భేటీ తర్వాత ఏం చేయబోతున్నారు, వారి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందని సోమగోపాల్. తమిళనాడులో డిఎంకే పార్టీకి గట్టి పట్టు ఉంది. రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా తన బలాన్ని నిరూపించుకునే పార్టీ డిఎంకే. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక పార్టీతో చర్చలు జరుపుతున్న సీఎం కేసీఆర్ ఇవాళ తమిళనాడు రాజకీయాల మీద ఇప్పటికైనా
స్టడీ చేశారు. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీతో కలవడం వల్ల జాతీయ స్థాయిలో రూపొందే ఒక ఫెడరల్ ఫ్రంట్ కు ఒక బలం చేకూరుతోందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికీ ఇన్ఫార్మల్ గా పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్యులు ఫోన్ లో ఆ పార్టీతో సంప్రదింపులు చేశారు. దానికి కరుణానిధికి ఆయనకు బ్రీఫ్ చేశారు. ఆయన పాజిటివ్ గా స్పందించిన తర్వాతనే సీఎం కేసీఆర్ బృందం ఈ చెన్నై టూర్ కి వెళ్లారు. స్టాలిన్ కేసీఆర్ టూర్ ఉద్దేశం, ఆయన పాలసీలు, ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఎలాంటి పాలసీలను రూపొందించబోతుంది, జాతీయ స్థాయిలో ఏ సమస్యల్ని తీసుకోబోతున్నారు, వీటన్నిటికీ సంబంధించి ఇప్పటికే కరుణానిధి బ్రీఫ్ చేశారు. కరుణానిధి ఎవరు వచ్చారని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. కానీ రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, మాజీ సీఎం గా పనిచేసిన వ్యక్తి. కేసీఆర్ టూర్ ఉద్దేశాలని స్టాలిన్ కరుణానిధికి వివరించారు. ఈ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మళ్ళీ స్టాలిన్ తో భేటీ అవ్వబోతున్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో మన వ్యూహాలు, అలాగే ఏ పార్టీని కలుస్తున్నాం, మిగతా ఏ పార్టీని మనం దూరం పెట్టబోతున్నాం, కాంగ్రెస్ కు ఎన్డీఏకు వ్యతిరేకంగా పనిచేసే కూటమి ఉద్దేశాలు, ఇప్పటి వరకు ఆ రెండు పార్టీలు, ఆ రెండు కూటములు జాతీయ స్థాయిలో ఎలాంటి వైఫల్యాలు ప్రజలకు అందించాయి, వాటన్నిటిని ఎక్స్పోజ్ చేస్తూ దేశవ్యాప్తంగా తెలంగాణలో అమలవుతున్న మంచి స్కీమ్స్ ను, అలాగే మిగతా రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి స్కీమ్స్ ని, వీటన్నిటిని ఒక జాతీయ ఎజెండాగా రూపొందించి జనాల్లోకి తీసుకెళ్లాలన్నది కేసీఆర్ వ్యూహం. ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు పథకం, రైతులకు పంట పెట్టుబడి మద్దతు పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తున్నారు. దీన్ని దేశవ్యాప్తంగా ఒక ఎజెండాగా, ఫెడరల్ ఫ్రంట్ లో ఒక ఎజెండాగా పెట్టాలని ఆలోచిస్తున్నారు. అలాగే తెలంగాణ, మరికొన్ని రాష్ట్రాలు ఇప్పటికే రైతు రుణమాఫీ చేశారు, దాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలి. అలాగే కేసీఆర్ కిట్టు, అలాగే కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్స్ ని ఒక జాతీయ ఎజెండా కింద తీసుకెళ్లాలి. అలాగే నీటి వినియోగం, వేరే దేశాల్లో అభివృద్ధికి ఇక్కడ అభివృద్ధి నమూనాలను తయారు చేసి ఇప్పటికే కొన్ని నివేదికలను కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. ఈ ఎజెండాను ఒక జాతీయ వేదికకి తీసుకెళ్లాలన్నది కేసీఆర్ వ్యూహంగా మనకు కనిపిస్తుంది. రుచి రైట్ సోమగోపాల్, థ్యాంక్ యూ. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ తో కేసీఆర్ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దేవేగౌడ్ని కలిశారు, జేడీఎస్ పార్టీ, అలాగే మొట్టమొదటిగా ఆయన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కలుసుకున్నారు కోల్కతా వెళ్లి. ఇప్పుడు డిఎంకే అధినేత కరుణానిధి, అలాగే డిఎంకేలో ప్రస్తుతం రాజకీయంగా చక్రంతున్న స్టాలిన్తో కూడా ముఖ్యమంత్రి తర్వాత ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఇప్పటికే అఖిలేష్ యాదవ్తో మే 2వ తేదీన భేటీ కూడా కన్ఫర్మ్ అయింది. ఇప్పటికే అఖిలేష్ యాదవ్ ఎస్పీ, బీఎస్పీ కలిసి అక్కడ పోటీ చేశాయి కాబట్టి ఎస్పీతో పాటుగా బీఎస్పీ కూడా ఫెడరల్ ఫ్రంట్ లో కలిసే అవకాశం ఉంటే కనుక ఇప్పటికే టీఆర్ఎస్, డిఎంకే, జేడీఎస్, ఒడిషా సంబంధించి బీజేడీ, అలాగే ఎస్పీ, బీఎస్ తో పాటుగా కలిసి వచ్చే పార్టీలు ఏవైతే ఎన్డీఏ, యూపీఏ కూటములకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఫెడరల్ ఫ్రంట్ లోకి తీసుకొచ్చి బలోపేతం చేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. பார்க்க வந்திருக்காரு, உங்களை பார்த்து உடனே காபி சாப்பிடலாம் கேளுங்க, காபி ஏதாவது சாப்பிடலாம் கேளுங்க. கொடுக்கலாமா? இளநீர் கொடுக்கட்டுமா? national friends evening time we will be so because రైట్. తమిళనాడు పరిస్థితి చూస్తే ప్రాంతీయ పార్టీలు అక్కడ బలంగా ఉన్న పరిస్థితి. ఏఐడిఎంకే లేదా డిఎంకే వీళ్ళిద్దరే అధికారంలోకి 5 ఏళ్లకు ఒకసారి మారుతూ వస్తారు. మొదటిసారిగా గత ఎన్నికల్లో మాత్రమే వరుసగా ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చింది. తర్వాత రాజకీయ పరిణామాలు, జయలలిత
మరణం తర్వాత జరిగిన పరిస్థితులన్నీ మనకు తెలుసు. అయితే డిఎంకే అక్కడ ఖచ్చితంగా బలమైన పార్టీ. సో డిఎంకేతో కలుపుకుని ఫెడరల్ ఫ్రంట్ను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే స్టాలిన్తో మాట్లాడిన తరువాత అక్కడ భేటీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం కరుణానిధితో మాట్లాడిన తర్వాత స్టాలిన్తో ప్రత్యేకంగా భేటీకి కేసీఆర్ కూర్చుంటున్నారు. కరుణానిధి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఎవరు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారని పెద్దగా ఆయన గ్రహించే పరిస్థితుల్లో లేనప్పటికీ ఆయనకి చెప్పే ప్రయత్నాన్ని స్టాలిన్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు కేంద్ర విధానాలపై, అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు రాష్ట్రాల పరిధిలో ఉండాలి తప్ప కేంద్రానికి ఏం సంబంధం, గ్రామాల్లో వేసే రోడ్లు కానీ, గ్రామాల్లో వేసే మంచినీళ్ళు కానీ, గ్రామాల్లో పాఠశాలలు కానీ, అక్కడ కూలీలకు ఇచ్చే డబ్బులు కానీ, జీతం డబ్బులు కానీ, ఇవన్నీ ప్రధానమంత్రికి ఏం సంబంధం, నేరుగా ఇక్కడ వ్యవస్థలు వీటిని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని చెప్పి ఒక రకమైన పోరాటాన్ని ఇప్పటికే ప్రారంభించారు. అంటే అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అన్న విధానాన్ని పక్కన పెట్టి ప్రబలమైన మార్పు తీసుకురావడానికి ఆయన ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు తమిళనాడు వెళ్లి కరుణానిధి స్టాలిన్తో భేటీ అయిన సందర్భం.